శివుడు తన మూడో కన్ను తెరిస్తే నిజంగానే ప్రపంచం నాశనమవుతుందా? లేక దాని వెనుక సనాతన ధర్మం చెప్పే గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందా? చాలామందికి శివుడి మూడవ కన్ను అంటే కేవలం కోపానికి ప్రతీక అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. శివుడి మూడవ కన్ను అనేది దివ్య జ్ఞానానికి, సత్యాన్ని దర్శించే శక్తికి మరియు అజ్ఞానాన్ని నాశనం చేసే పరమశక్తికి ప్రతీక. పురాణాల ప్రకారం ఒకసారి శివుడు కైలాస పర్వతంపై గాఢ ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో తారకాసురుడి సంహారం కోసం శివుడు పార్వతీదేవి వివాహం జరగాలని దేవతలు కోరుకున్నారు. అయితే శివుడు ధ్యానాన్ని భంగపరచడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు దేవేంద్రుడు కామదేవుడిని పిలిచి శివుడిపై తన పుష్పబాణాన్ని ప్రయోగించమని కోరాడు. కామదేవుడు ధైర్యం చేసి తన పుష్పబాణాన్ని శివుడిపై సంధించాడు. ఒక్క క్షణంలోనే శివుడు తన మూడవ కన్నును తెరిచాడు. ఆ దివ్య అగ్నిజ్వాలను తట్టుకోలేక కామదేవుడు భస్మమైపోయాడని పురాణాలు చెప్పబడుతున్నాయి. అయితే ఈ కథలో దాగి ఉన్న అసలు సందేశం ఏమిటి? కామదేవుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన మనిషిలోని ఉండే కోరికలు, మోహం మరియు ఇంద్రియాది శక్తికి ప్రతీక. శివుడు మూడవ కన్ను తెరుచుకోవడం అంటే మనలోని అజ్ఞానం, అహంకారం, మోహం మరియు చెడు ఆలోచనలను కూడా జ్ఞానాగ్నితో దహనం చేయడమే. అందుకే శివుడి మూడవ కన్ను వినాశనానికి కాదు, ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి ప్రతీకగా భావిస్తారు. శివుడు మనకు నేర్పింది ఒకటే, మనలోని చీకటిని తొలగించి సత్యం వైపు నడవాలని. హరహర మహాదేవ. ఇలాంటి సనాతన ధర్మంలోని అద్భుతమైన రహస్యాలను తెలుసుకోవడానికి సనాతన కథలు ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.